అందరికీ నమస్కారము. కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇవి పాటించండి. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఈ వాస్తు నియమాలను పాటించండి. ప్రతి వ్యక్తి వారి స్వంత ఇంటిలో నివసించాలని కలలు కంటారు. ఒక వ్యక్తి కొత్త ఇంటిని కొనుగోలు చేసినప్పుడు ఇంట్లో స్థిరపడడానికి ముందు గృహస్థుడిని పూజించడం అవసరమని భావిస్తారు. వాస్తు ప్రకారం కుటుంబం యొక్క భద్రత మరియు శ్రేయస్సు కోసం కొత్త ఇంట్లో గృహప్రవేశ పూజ చేయాలి. గృహప్రవేశ పూజ చేయడం ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందని నమ్ముతారు. గృహప్రవేశానికి ముందు పరిశుభ్రత. వాస్తు ప్రకారం ఇంట్లోకి ప్రవేశించే ముందును ఇంటిని శుభ్రం చేయాలి. గృహప్రవేశం రోజున ఇంట్లో చీపురు కనిపించకూడదు. చీపురును ఏదో ఒక కవరు కింద ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. ఖాళీ చేతులతో ఇంట్లోకి ప్రవేశించొద్దు. వాస్తు ప్రకారం కుటుంబ సభ్యులెవరూ ఖాళీ చేతులతో ఇంట్లోకి ప్రవేశించకూడదు. దేవుడి చిత్రపటాలు, ఆవు, దూడ విగ్రహం వంటివి తీసుకువస్తే మంచిది. కన్యా పూజ. వాస్తు ప్రకారం గృహప్రవేశం రోజున కన్యా పూజ చేయడం చాలా శుభప్రదం. హిందూ మతంలో అమ్మాయిలను దుర్గాదేవి రూపంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. నలుపు లేదా నీలం. వాస్తు ప్రకారం గృహప్రవేశం రోజున కుటుంబంలోని సభ్యులెవ్వరూ కూడా నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించకూడదు. కుడి కాలు ముందుకు పెట్టండి. వాస్తు ప్రకారం కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడి కాలు లోపలికి పెట్టి ప్రవేశించాలి. ఎడమ కాలు మొదట మాత్రం పెట్టకండి. ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలను పాటించడం వల్ల సంతోషం, ఆనందం అనేది ఆ ఇంట్లో మనకు లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.